కట్టప్ప పండేది ఏదో జరిగింది, ఏదో తప్పు. అరే అది కాదురా, అరే ఆమె చచ్చిపోని పోతుందా ప్లీజ్ రా భయ్. ఇదంతా కాదు, నేను వెళ్ళి చచ్చిపోతాను. అరే అట్లా అనకొద్దునా. ఇమ్రాన్ అన్న రెండో పెళ్లి చేసుకున్నాడు. అవునండి, నిజమే మీరు విన్నది. ఇమ్రాన్ అన్న రెండో పెళ్లి చేసుకున్నాడు. చేసుకొని వాళ్ళ ఓల్డ్ ఫ్రెండ్స్ తోని కలిసి ఈ పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్నాక బబ్బు అండ్ వాళ్ళ టీం ఏదైతే ఉందో వాళ్ళందరికి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి ఒక స్పాట్ కి రమ్మని చెప్పేసి వాళ్ళతోని రిక్వెస్ట్ చేశాడు. బబ్బు అరే నీ కాళ్ళు మొక్కుతారా, ప్లీజ్ రా, ఈ విషయం ఎట్లయినా వదినతో చెప్పి కన్విన్స్ చేయరా అని చెప్పేసి మళ్ళీ కట్టప్పని కూడా రిక్వెస్ట్ చేశాడు. అరే మీరే ఎట్లయినా కన్విన్స్ చేయండి రా, వదినను కన్విన్స్ చేసి ఈ పెళ్లికి ఒప్పుకునేటట్టు చేయండి రా అని చెప్పేసి బబ్బు, కట్టప్ప అండ్ తర్వాత గంగు, శ్రవణ్ డైమండ్ వీళ్ళందరికీ రిక్వెస్ట్ చేశాడు. కానీ వీళ్ళెవ్వరు కూడా ఒప్పుకోలేదు. ఇమ్రాన్ అన్న బతిమిలాడాడు. అరే నేను పెళ్లి చేసుకోకపోతే తను చచ్చిపోతానన్నదిరా అని చెప్పేసి బతిమిలాడాడు అని చెప్తే ఈ బబ్బు అండ్ కట్టప్ప, గంగు, శ్రవణ్ వీళ్ళంతా ఒకటే అంటున్నారు. సరే ఈమె చనిపోతుందని నువ్వు పెళ్లి చేసుకున్నావు కదా, మరి ఇద్దరు పిల్లల తల్లైనా ఆ వదిన చనిపోతే ఎట్లా చెప్పు అని చెప్పేసి తిరిగి ఇమ్రాన్ అన్ననే తిట్టడం అయితే జరిగింది, కోప్పడడం అయితే జరిగింది. వీడియోలో మొత్తం రిక్వెస్ట్లు నడిచినాయి ఇమ్రాన్ అన్నవి. వీళ్ళేమో అట్లా కుదరదు, వదినకు అన్యాయం జరిగేది లేదు, వదినకు అన్యాయం చేస్తే మాత్రం మేము ఊరుకోమన్నట్టుగా వీళ్ళు మాట్లాడడం అయితే జరిగింది. ఆఖర్లో మాత్రం ఇమ్రాన్ అన్న వాళ్ళందరికీ షాక్ ఇచ్చాడు. అరే మీ మీద ప్రాంక్ చేస్తున్నారా, అమ్మాయిలు వద్దంటే వినలేదు కదా, అందుకనే నేను అమ్మాయిని తీసుకొచ్చి చేశాను, అమ్మాయిలు వస్తే ఇంత చికాకు ఉంటుంది ఖచ్చితంగా అని చెప్పేసి మీకు తెలవడానికే ఈ ప్రాంక్ చేశాను రా అని చెప్పేసి ఇమ్రాన్ అన్న ట్విస్ట్ ఇచ్చాడు. వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. ఓకేనా, బాయ్.